5 ఏళ్లు అపోజిషన్ లీడర్ని, 30 ఏళ్లు పార్టీని రన్ చేశా. మన నాయకుడు ఎన్టీ రామారావు గారి తర్వాత వర్షం కూడా పడతామని శుభారంభం. వరుణ దేవుడు దీవిస్తున్నాడు, విజయం నీదేని ఆశీర్వదిస్తున్నాడు. అందుకే తమ్ముళ్ళు, నా పట్టుదల, నేను ఒక సిటీని అభివృద్ధి చేశా, ఆదాయం వస్తా ఉంది, అది తెలంగాణకు వెళ్ళింది, అక్కడ తెలుగు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు నా ఆలోచన మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా నెంబర్ 1, 2గా ఉండాలనేది నా కోరిక. మన్నిస్తారా అని అడుగుతున్నా, మిమ్మల్ని చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటివన్నీ చేసి, ఎందుకంటే ఇంక కూడా మనకు చాలా వరకు టైం కూడా తక్కువ ఉంది. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఒకే విషయం నేను మిమ్మల్ని కోరేది, సమయం తక్కువ ఉంది కాబట్టి సైకోని ఇంటికి పంపించాలి, సైకిల్ ఇక్కడ రావాలి. నేను రాష్ట్రంలో ఉండే అందరికీ ఫైనల్ అపీల్ చేస్తున్నా, ఎక్కడైతే ఎన్డీఏ మనం పోటీ చేస్తున్నామో సైకిల్ ఉంటే ఎంపీకి ఎమ్మెల్యేకి సైకిల్ వేయండి. సైకిల్ లేకపోతే అక్కడ బీజేపీ గానుంటే బీజేపీకి కమలం పువ్వు పైన ఓటేయండి. ఈ రెండు లేనిది ఇక్కడ జనసేన. గ్యాస్ టంబ్లర్ మళ్ళా గుర్తుపెట్టుకోండి. కావాలని కొంతమంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, కన్ఫ్యూజ్ కావద్దండి. జీవన మరణ సమస్య అవునా కాదా? తెలుగుదేశం ఉంటే సైకిల్ కనపడిస్తే సైకిల్ కేయండి, కమలం చూస్తే కమలానికి వేయండి. ఈ రెండు లేనిది ఇక్కడ గ్లాస్ టంబ్లర్. ఓకే, సిద్ధమా? చిత్తూరుకు వచ్చా, మీ ఆశీస్సులు చూసా, నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఇప్పుడే మైనారిటీ సోదరులకు ఒకటి హామీ ఇస్తున్నా, తమ్ముళ్ళు, మీకు అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? 2 ఉర్దూ యూనివర్సిటీ నేనే పెట్టా. ఎవడు పెట్టాడు ఈ రాష్ట్రంలో? ఉర్దూ 2వ భాష చేసింది నేనే, అవునా కాదా? ఆజ్ హౌస్లు కట్టింది నేనే, అవునా కాదా? దుల్హాన్ ఇచ్చా, విదేశ విద్య ఇచ్చా, రంజాన్ తోఫా ఇచ్చా, ఇమాములకి మౌజుములకి ఆండ్రోరియం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం, అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు ఢిల్లీలో సిఏ, ఎన్ఆర్సీ రెండు కూడా ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు? వైఎస్ఆర్ కాంగ్రెస్, అవునా కాదా? ఢిల్లీలో సపోర్ట్ చేసి గల్లీలో గలీజ్ రాజకీయం చేస్తున్నారు. ఇక్కడే ఉన్నాడు మిథున్ రెడ్డి, ఢిల్లీలో పొగిడిందే పొగిడాడు, ఇక్కడికి వస్తే అన్యాయం జరిగిపోయిందని మాట్లాడతాడు. అందుకే నేను ఒకటి హామీ ఇస్తున్నా, 4% రిజర్వేషన్ నేను కాపాడుతానని మీకు హామీ ఇస్తున్నా. ఎవరెన్ని చెప్పినా నమ్మద్దండి, నేను అండగా ఉంటా. శుభం. వర్షం వచ్చింది, వరుణ దేవుడు కరుణించాడు, అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. ఆశీర్వదించమని కోరుతూ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందికి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చిత్తూరు సభ అదరగొట్టింది, రాష్ట్రానికి ఊపిచ్చింది, ఊతాన్నిచ్చింది, గెలుపు మనదే. కోరుతున్నా, పాత జిల్లాలో 14 సీట్లు అన్ని గెలిపించండి. తర్వాత ఏం చేస్తారు?